వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఏపీ లిక్కర్ స్కామ్పై పార్లమెంట్లో జరిగిన రచ్చకు జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయనున్నారా లేదా అన్న దానిపై కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. న్యూస్లోకి వెళ్తే, గత ప్రభుత్వ హయాంలో భారీ మద్య కుంభకోణం జరిగిందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఒక కంపెనీ పేరుతో దుబాయ్కి మళ్లించారని ఆయన ఆరోపించారు. నాటి ముఖ్యమంత్రి జగన్ బంధువు సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్కి 2,000 కోట్లు మద్యం డబ్బు తరలించారని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. జగన్ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని 20,356 కోట్ల విలువైన మద్యం అమ్మకాలను గోప్యంగా నిర్వహించారని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కన్నా జగన్ మద్యం కుంభకోణం అతిపెద్దదంటూ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. లిక్కర్ ఉత్పత్తికి ముందే స్కామ్ చేసిన ఘనత జగన్దేనని, జగన్ తన ఆధీనంలోని సంస్థల ద్వారా మద్యం వ్యాపారాన్ని పూర్తిగా నియంత్రించి ప్రజలను మోసం చేశారని, ప్రముఖ మద్యం బ్రాండ్లను పూర్తిగా తొలగించి అధ్వాన్నమైన నాణ్యత కలిగిన కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టారని లావు తెలిపారు. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లాంటి ప్రముఖ డిస్టిలరీలను బలవంతంగా తీసుకుని కొత్త బినామీ డిస్టిలరీలను ఏర్పాటు చేశారన్న లావు, తక్కువ నాణ్యత కలిగిన మద్యాన్ని ఉత్పత్తి చేయించి వేల కోట్ల రూపాయలు అధికార పార్టీ అనుబంధ వ్యాపారస్తులకు చేతికి వెళ్లేలా చేశారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో అన్నారు. అయితే మరోపక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో జగన్కు అత్యంత సన్నిహితుడు, దూరపు బంధువు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాత్ర, ప్రమేయం మరోమారు తెరపైకి వచ్చింది. మద్యం కుంభకోణంలో కర్త క్రియ రాజ్ కసిరెడ్డి అని వైఎస్ఆర్సీపీలో ఒకప్పుడు నెంబర్ 2గా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి చెప్పడం చర్చనీయాంశమైంది. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో పాత్రధారి, సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే అని ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలు, రహస్యాలు, లోగుట్లలోని తెలిసిన విజయసాయిరెడ్డి చెప్పడం సంచలనం సృష్టించింది. జగన్ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దలకు లంచాలు చెల్లించేందుకు అంగీకరించిన వారికే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టడం, వారి నుంచి ముడుపులు వసూలు చేయడం లాంటి బాధ్యతలు రాజ్ కసిరెడ్డి నిర్వహించేవారని ప్రధాన అభియోగం. సిఐడి సిట్ దర్యాప్తులోనూ ఇప్పటికే దీనికి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. తాజాగా విజయసాయిరెడ్డి రాజ్ కసిరెడ్డి పేరు చెప్పడంతో ఆయన ఎవరు, జగన్కు ఆయనకు మధ్య సంబంధం ఏంటి, మద్యం కుంభకోణంలో ఆయన ప్రమేయం ఏంటనే ఆసక్తి నెలకొంది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి జగన్కు అత్యంత సన్నిహితుడు, దూరపు బంధువు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారునిగా నియమించారు. తెర వెనుకంతా మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని అభియోగం. వైఎస్ఆర్సీపీ పాలనా కాలంలో ఒక్కో మద్యం కేసుకు 150 నుంచి 450 రూపాయల వరకు లంచాలు తీసుకున్నారని, అలా చెల్లించిన కంపెనీలకు మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారని, నెలకు 60 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 4 ఏళ్లలో 3,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారనే ఫిర్యాదులున్నాయి. లంచాల వసూళ్ల నెట్వర్క్లో నాటి ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఓ పెద్ద రెడ్డి కుమారుడు మాస్టర్ మైండ్గా వ్యవహరించగా, అదంతా పక్కాగా అమలు చేయడంలో రాజ్ కసిరెడ్డి కీలకమని సిట్ గుర్తించింది. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో దీనికోసం కార్యాలయం ఏర్పాటు చేసుకుని దందా నడిపిస్తున్నట్లు తేల్చింది. ఏ కంపెనీ నుంచి ఎంత మద్యం కొనాలి, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఏ రోజు ఏ బ్రాండ్లు అమ్మాలనేది ఆయన ఆదేశాల మేరకే జరిగేవని సిట్ విచారణలో తేలింది. మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న సంస్థలు చెల్లించే లంచాలు వసూళ్ల కోసం క్యాష్ హ్యాండ్లర్లు, క్యాష్ కొరియర్లతో కూడిన వ్యవస్థ నిర్వహణంతా రాజ్ కసిరెడ్డి చూసేవారని, ఆ లంచాలను బిగ్ బాస్కు చేరవేయడంలో కీలక పాత్ర ఆయనదేనన్న అభియోగాలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి తాజా ప్రకటనతో ఈ అంశాలన్నీ చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ విషయాన్ని సరిగ్గా గమనిస్తే లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారారు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.